దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన టాపిక్ మీకు నేను ఆల్రెడీ పంపించాను. ద పవర్ అండ్ పర్పస్ ఆఫ్ రిజరక్షన్. మొట్టమొదటిగా పునరుద్ధానపు ఆవశ్యకత ఏమిటి, పునరుద్ధానం యొక్క బలము ఏమిటి, పునరుద్ధాన బలం మన జీవితాలకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. చక్కటి సందేశం ఇది. మరి ఈ సందేశము నేను సిద్ధపడినప్పుడు నా జీవితంలో ఒక ఛాలెంజింగ్గా, నా జీవితానికి ఛాలెంజింగ్గా ఉంది ఇది. మరి నేను చెప్పిన మాటలు నేను పాటిస్తున్నానా లేదా అని గమనించినప్పుడు నా ముందున్న ప్రయాణం, మరి నేను చెప్పిన మాటలకు అనుకూలమైన ప్రయాణమే నా ముందున్న ప్రయాణం కనుక మరి పునరుద్ధాన బలం నాకు ప్రయోజనకరంగా ఉందని నమ్ముతున్నాను. మీకు కూడా అది ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను, ఉన్నదని నమ్ముతున్నాను, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఒక తీర్మానాన్ని మనందరం కలిసి చేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బాగా తెలిసిందే, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి కొందరు స్త్రీలు ఆ సమాధిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవదూత వారికి చెప్పిన మాట 28వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్తలో, అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుస్తున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన వాక్య భాగమే, జీసస్ ఈజ్ రిజన్. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. అయితే ఈ రోజున అనేకులు యేసు మరణించలేదు, యేసు స్థానంలో మరొకరు మరణించారు, ఆ దొంగల్లో ఒకడు యేసులాగా కనపడ్డాడనేవారు కొందరు. యేసు శిలువ మీద ఉన్నది యేసు కాదు, యేసు అదృశ్యుడైన వారు కొందరు. ఇంకొకొందరైతే యేసు కొన ఊపిరితో ఉండగా సమాధి చేశారు గనక ఆ కొన ఊపిరితో ఉన్న యేసు బయటకు వచ్చాడని బోధించేవారు కూడా మరికొందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితంలో కూడా నేను ఎంతో మందిని అడిగి చూశాను, యేసు మరణించి తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారన్నప్పుడు కొద్దిగా అసాధ్యమైందే కదండి. అయినా సరే మరి మొదటి నుంచి మా అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా నమ్ముకున్నాం. సరే, ఏదో నమ్ముతున్నాం కానీ మాకు అంత క్లారిటీ లేదని సమాధానం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలను కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు అన్నమాట, మాకు మేలు జరిగింది, ఒకవేళ ఆయన లేస్తే లేచి ఉండొచ్చు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరికొందరు నేను అడిగినప్పుడు, యేసు ప్రభు పరలోకాధిపతి, ఆయన పరలోకాన్ని చేరుస్తాడు, స్వర్గాన్ని చేరుస్తాడని నమ్ముతున్నారని అడిగినప్పుడు, ఈ భూమి మీద యేసు ప్రభు నమ్ముకుంటే మాకు సమాధానంగా ఉంది, కొద్ది గౌరవం కూడా పెరిగింది, సమాజంలో గౌరవం కూడా దక్కింది. మరి ఎక్కడ గౌరవం లేని మాకు చర్చిలో ఒక పులిపీట ఎక్కే స్థాయి దొరికింది, అందరి చేత గౌరవించబడుతున్నాం కాబట్టి మాకు మేలు జరుగుతుంది. ఇక తర్వాత ఆయన 1000 ఏళ్ల పాలన ఉందా, యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడా, ఈ విషయంలో మాత్రం 100% మాకు క్లారిటీ స్పష్టంగా చెప్పమంటే మేము చెప్పలేం, కానీ మీ కొరకు చెప్పమంటే చెప్తామన్నారు. ఇలాంటి మాటలు చాలా చోట్ల నేను వింటున్నాను. కొంతమంది అయితే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో కూడా వాళ్ళకి అర్థం కాదు. మా కడుపు నొప్పి బాగైంది కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని 15 ఏళ్ల క్రితం చెప్పిన మనిషి మళ్ళీ 15 ఏళ్ల తర్వాత అదే మాట చెప్పింది. నాకు అదే ఆశ్చర్యం. ఈ రోజు కూడా ఒక పెంతెకోస్తు సంఘంలో ఒక సహోదరి చెప్పిన మాట నాకు, 15 ఏళ్ల క్రితం నమ్ముకున్నాము, ఆ పాస్టరమ్మ నా కళ్ళలోకి వచ్చింది, ఆమె చేయి పెట్టి స్వస్థపరిచింది నా కడుపు నొప్పిని, ఇట్లా తాకినట్టు అనిపించింది, నాకు స్వస్థ వచ్చింది కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఆఫ్టర్ 15 ఇయర్స్ నేను అడిగితే మళ్ళీ అదే సమాధానం. అంతేగాని యేసు ప్రభు నా పాపాల నిమిత్తం చనిపోయాడనే అవగాహన ఆమెకి ఏమాత్రం కూడా లేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ విషయంలో గనక ఒక క్రైస్తవుడి క్లారిటీ లేకపోతే అతడు పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అతడు నిజమైన రక్షణ పొందిన వ్యక్తి కాదు. రక్షణ పొందిన వ్యక్తి అయితే రక్షణ పోదు. రక్షణ పొందిన వ్యక్తికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియాలి, యేసు ప్రభు మరణాన్ని చేసి తిరిగి లేచాడని నమ్మాలి.
ఆయన తిరిగి వస్తాడని కూడా నమ్మగలగాలి. నమ్మకం అంటే ఎంత నమ్మకమో తెలుసండి, మన మీద మనకి ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకం ఉండాలి. అంతేగాని నలుగురు కోసం బలలు గుద్ది వాదించడం కాదు, 10 మంది కోసం సాక్ష్యం చెప్పడం కాదు. ఒక క్లారిటీ, ఒక విజన్ అనేది క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఆ క్లారిటీ కనుక మనకుంటే మన ద్వారా మన కుటుంబస్తుల క్లారిటీ పొందగలుగుతారు. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాల్లో మొదట క్లారిటీ మనం ఇవ్వాలి. యేసు ప్రభు శతాధిపతి దాసుడిని స్వస్థపరిచిన యేసే కాదు, కుష్ఠవ్యాధిని స్వస్థపరిచిన యేసే కాదు, లాజర్ని లేపిన యేసే కాదు. యేసు నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తమై మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే మాట విశ్వాస యొక్క హృదయంలో నాటపడకపోతే అతను చాలా ప్రమాదకరమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. ఆ విశ్వాసం అతన్ని ప్రభు రాజ్యంలో చేర్చలేదండి. ఈ లోకంలో మనకంటే బ్రహ్మాండంగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు, యేసు ప్రభు నమ్ముకోకుండానే. మనం అనుకుంటాం వాళ్ళు వేదంలో ఉన్నారని. వేదంలో లేని కోటేశ్వరులు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పొరపాటు అది. వాళ్ళు అందరూ వేదంలో ఉంటారు, మనమే సుఖంగా ఉన్నామని కూడా తప్పుడు వాదన. చాలా సంతోషంగా ఆనందంగా ఇంకా ధర్మ కార్యాలు చేస్తూ పేదలకు సహాయం చేస్తూ సంతోషంగా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళని కూడా నేను చూశాను. రోగాలు వాళ్ళకి వస్తాయి, మనకు వస్తాయి. కానీ ఒక క్లారిటీ క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే, ఏమి వచ్చినా ఏమి రాకపోయినా యేసు ప్రభు ఎందుకు మరణించాడో క్లారిటీ ఉండాలి, ఎందుకు పునరుద్ధరణుడైన క్లారిటీ ఉండాలి, మళ్ళీ తిరిగి వస్తాడనే ఒక నమ్మకం మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారలరా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసాం కదా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 33 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే మీకు బాగా తెలుసు. రోమన్ల యొక్క సాంప్రదాయం ఏమంటే, లేదా యూదులు కూడా రోమన్లు సిలువ వేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే, సాయంత్రం కల్లా వాళ్ళని చనిపోయేటట్టుగా చేస్తారు. ఒకవేళ సిలువ వేయబడి గాలి ఊపిరి కనుక పైకి పీల్చుకుంటూ ఎక్కువ సమయం బతికే వాళ్ళు కొంతమంది ఉంటారంట. సిలువ వేయబడిన వాళ్ళు అందరూ ఒక రోజులో చనిపోవాలని రూల్ లేదు. పైకి ఊపిరి లాగుతూ ఎక్కువ టైం బతికే వాళ్ళు కూడా ఉంటారట. అందుకని ఏం చేస్తారు, వాళ్ళు కాళ్ళు విరగొడతారు సాయంత్రం అయ్యేటప్పటికల్లా కూడా. ఆ కాళ్ళు విరగొడితే బ్రతుకున్నాడు కూడా చనిపోతాడు. అది వాళ్ళ యొక్క పద్ధతి. మరి యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరిని కాళ్ళు విరగొట్టారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళు విరగొట్ల. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు యొక్క ఒక ఎముక కూడా ఇరగదన్న ప్రవచనం అక్కడ నెరవేరింది. యేసు ప్రభు చనిపోయాడని మీరు ఎలా చెప్పగలంటే, మీరు చూసారా అంటే, మెడికల్ గా సైంటిఫిక్ గా రక్తంతో పాటు నీరు కలిసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. చనిపోయిన వ్యక్తి నుంచి కొంతసేపే రక్తం బయటకు వస్తుంది, తర్వాత వాటర్ బయటకు వస్తుంది. ఇది మెడికల్లీ ప్రూవ్డ్. కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు. ఈ రోజున మనకు క్లారిటీ ఉండాలి. మనం బోధించేటప్పుడు మనకు స్పష్టత లేకుండా మనం బోధించి ఏం ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ స్పష్టత మనం కలిగి ఉండాలని నాకు ఒక ఆశ. అందుకని నేను సంఘంలో నేను వెళ్ళినప్పుడు కూడా ఇదే మాటలు. ఎంతమందికి మీకు నమ్మకం ఉందంటే, 2 చేతులు పైకెత్తిన వాళ్ళు సగం ఎత్తిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే క్లారిటీ లేకుండా ఏదో తాత్కాలిక ఆశీర్వాదాల కొరకు సంఘాలకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అపోస్తలులకు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఈ లోకపు మట్టికే యేసుక్రీస్తు అనుకుంటే మనంత దౌర్భాగ్యులు మరొకరు లేరంట. యేసు కులం కోసం, గౌరవం కోసం కాదండి. యేసు హృదయం మారుస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అది యేసు యొక్క ప్రాముఖ్యత. అందుకని ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. అందుకంటే ఆ నామమున తప్ప మరి ఏ నామమును కూడా రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి కాలు విరగొట్టినప్పుడు యేసు కాలు వాళ్ళు విరగొట్టలేదు. కారణం అప్పటికే ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందినట్లుగా సాక్ష్యం ఎవరిచ్చారో తెలుసండి? సైనికులు ఆయన మృతి చెందడం చూశారు, ఆయన సమాధి చేయబడటం చూశారు, సమాధి ఖాళీగా ఉండటం కూడా చూశారు.
మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఆ సమాధిని గవర్నర్ సీల్ పెట్టి సీల్ చేశారు. పిలాతు యొక్క ముద్ర వేసి సీల్ చేశారు. ఆ సమాధికి అడ్డం పెట్టిన రాయి 1.5 టన్ ఇంచుమించుగా బరువు, అంటే 1500 కేజీల నుండి 2000 కేజీలు బరువున్న రాయి. దాన్ని దొర్లించాలంటే 20 మంది మనుషులు కావాలని శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. కానీ ఆ రాయి అలాగ రోల్డ్ అవే, వెళ్ళిపోయింది. ఒకే ఒక దేవదూత 1,85,000 మందిని సంహరించగలిగిన దేవదూతకి 2 టన్నుల రాయి పెద్ద లెక్క కాదు. ఎంతమంది సైనికులు సెక్యూర్ చేస్తున్నారు తెలుసండి ఆ టోమ్ని? 16 మంది సైనికులు, 16 నుండి 20 మంది సైనికులు ఆ సమాధిని కావలి కాస్తున్నారట. చుట్టూ పహారా కాస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధిలో యేసు యొక్క బాడీ లేదు. మార్నింగ్ కల్లా యేసు బాడీ లేదు. సైనికులు చూశారు. సమాధి ఖాళీగా ఉందని ఈ పరిసయ్యుల దగ్గరికి, ఆయన సిలువ వేయమని కేకలు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. రోమన్ గవర్నర్ కనుక తెలిస్తే 16 మంది సైనికులు ఉరి తీయబడతారు. అందుకని ఈ యూదుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, మేమే కదా మిమ్మల్ని కావలి పెట్టింది. గవర్నర్ గారికి చెప్పి మీరు ఒక అబద్ధం చెప్పండి, శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి. మత్తయి సువార్త 28 అధ్యాయం 12 నుండి 15 వాక్యాలు మీరు చదువుకుంటే, శిష్యులు ఎత్తుకొని వెళ్ళారని చెప్పండి, మీకు మేము డబ్బులు ఇస్తాము, కాబట్టి శిష్యులు ఎత్తుకొని వెళ్ళారని చెప్పండి. అంతేగాని ఆయన సమాధిలో నుంచి లేచాడని మాత్రం చెప్పకండి. రాయి దొర్లించబడింది, లోపల ఉన్న మనిషి రాయి దొర్లించాడు, చనిపోయినోడు రాయట దొర్లించగలుగుతాడు. కాబట్టి ఏదో అద్భుతం జరిగింది, కాబట్టి మీరు ఈ విషయాన్ని దాచండి. యు టెల్ లై. యేసు ప్రభుని శిష్యులు ఎత్తుకుపోయారు, ఇది అబద్ధం. ఈ రోజు కూడా యూదుల మధ్య ప్రచారంలో ఉంది. ఈ ప్రచారాన్ని నమ్మేవారు కూడా చాలా మంది ఉన్నారు. అసలు మరణించలేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన ఊపిరితో ఆయన సమాధి చేశారు కనుక తక్కువ మన శిష్యులు వచ్చి ఊపిరి ఊది బతికించేశారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు, అది అబద్ధం. అది ఎంత అబద్ధం చెప్పినా ఒక మాట నిజం. 16 నుండి 20 మంది సైనికులు కాపులు కాస్తుండగా, మేము నిద్రపోతుండగా శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు అని చెప్పమన్నారు. అసలు రోమన్ సైనికుడు పొరపాటు కూడా నిద్రపోకూడదు. నిద్రపోతే అతన్ని ఉరిశిక్ష వేస్తారు. అంత డిసిప్లైన్డ్ మిలిటరీ రోమన్ మిలిటరీ. అయినా ఇంకొకటి, 16 మంది నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకుపోయినట్టు వాళ్ళకేట తెలుసు? అది లై, అది అబద్ధమే. నిద్రపోయేవాడు ఎవరు ఎత్తుకుపోయాడు ఎలా చూడగలడు? అది కూడా అబద్ధమే. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. మరణము యేసుని బంధించి ఉంచలేకపోయింది, సత్యం. మరొకటి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయంలో ఇంచుమించు 500 మంది కంటే ఎక్కువ లేచిన పునరుద్ధరణుడైన యేసును చూశారు. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన వారందరూ పునరుద్ధరణుడైన యేసును చూశారు. ఇస్కరియోతు యూదా పాపం ఈ అవకాశం లేకుండా ఊరేసుకొని చనిపోయి పేగులు బయటకు వచ్చేసాయి. అంత భయంకరమైన శాపం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం ఒక స్పష్టత కలిగి ఉండాలని, ఆ స్పష్టత మనం కలిగి ఉన్నట్లయితే అనేకులకు మనం బోధించగలుగుతాం. యేసు పునరుద్ధానాన్ని విశ్వసించకపోతే అనేక ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. అనేక ఆశీర్వాదాలు మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. శిష్యులు కూడుకొని ఉన్నారు. యోహాను సువార్త 20 అధ్యాయంలో పునరుద్ధరణుడైన యేసు వారి మధ్యకు వచ్చాడు. సమాధానం కలుగును గాక అని చెప్పాడు. థామస్ అక్కడ లేడు. థామస్ నేను నమ్మనన్నాడు. కానీ బైబిల్ అంటుంది, మనం యేసు యొక్క వృత్తాంతాన్ని అంతా పరిశుద్ధ గ్రంథంలో చదివి మనం నమ్ముతున్నాం. మనం ధన్యులం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం గనక ఏ మాత్రం సంకోచం లేకుండా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మగలిగితే గొప్ప ఆశీర్వాదాలు, కృపాక్షేమాలు మన వెంట నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. తోమ నేను వేలు పెట్టి చూస్తేనే గాయాల్లో నమ్ముతానన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డరా, యేసు తోమాకు కూడా ప్రత్యక్షపరచబడ్డాడు. వేలు పెట్టి చూడమంటే వేలు పెట్టకుండా నా దేవా నా ప్రభువా అని అప్పుడు విశ్వసించాడు. గాయాలు చూసి విశ్వసించాడు. మీరు నేను గాయాలు చూడకుండానే నమ్మగలిగితే పునరుద్ధానపు ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతామని స్పష్టంగా నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్, అసలు పునరుద్ధానం యొక్క ఆవశ్యకత ఏమిటని చూసినట్లయితే మీకు బాగా తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. రోమ 6:19-20లో రాయబడింది, పాపం వల్ల కలుగు జీతం మరణం. కాబట్టి ఈ రోజున శారీరక మరణం అందరికీ సంప్రాప్తం కావడానికి గల కారణం, దేవుడు తన తొలి మానవ దంపతులను చేసినప్పుడు తన పోలికగా వారే దేవుని మాటను ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి మానవాళి మీదకి పాపం తెచ్చినప్పుడు వారు ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డారు. కానీ ఏదైనా తోట నుంచి వారిని గెంటి వేస్తూ కూడా దేవుడు మానవాళికి ఒక రక్షణ వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వాక్యాలు చూస్తే స్త్రీ సంతానం ద్వారా రక్షణ మానవాళికి ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మన దేవుడు ప్రేమామయుడు. మనం ప్రేమించకుండానే మన ప్రభు మొదట మనల్ని ప్రేమించాడు. దేవుడు మనం ప్రేమించాక ఆయన ప్రేమించట్లా. దేవుడు మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ఆయన ముందుగానే ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ! మనం ఎవరిని ప్రేమించేవారిని ప్రేమిస్తాం, కానీ ఆయనైతే ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని, అంటే తానే స్వయంగా నరావతారిగా భూమికి దిగి వచ్చి పాపపు జీతం మరణం, దాని నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి యుగయుగములు దేవునితో జీవించే ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలనే ఆశ దేవుడిది. ఆశ, దేవుని యొక్క ఆశ నెరవేరాలంటే ఫిబ్రవరి 9:22 ప్రకారం రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్త ప్రోక్షణం పరిశుద్ధ రక్తమే అయి ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తం దేవుని రక్తం తప్ప మరొక రక్తం పొరపాటును కూడా ఉండదు. అందుకే దేవుడే నరావతారిగా లోకాన్ని ప్రేమించి దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మీకు బాగా తెలుసు, నాకు ఎప్పుడు ఇష్టమైన వాక్యం కొలస్సీ 1:12-13-14 వాక్యాల్లో ఆయన రక్తాన్ని చిందించి సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని దేవుని రాజ్య పౌరులుగా చేశాడు. పాపం నుంచి విడిపించాలంటే పరిహారం అవసరం, పెనాల్టీ చెల్లించాలి. మన పాపానికి పెనాల్టీ, మన పాపం యొక్క శిక్ష ఏంటో తెలుసా? మరణమే కాదు, దేవుని యొక్క ఉగ్రత. యుగయుగములు నిత్య నరకాగ్నిలో కాలాలి మనం. అలాంటి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడే పెనాల్టీ చెల్లించాడు మన పక్షంగా. తన కుమారుని పంపించి ఆయన మరణం ద్వారా మన పక్షంగా ఆయన పరిహారాన్ని చెల్లించాడు. దేవుడే శిక్ష వేశాడు, దేవుడే పెనాల్టీ చెల్లించి మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి, అగాపే ప్రేమ. ఒక జడ్జి ఒక నేరస్తుడు శిక్ష వేసి ఫోన్ దిగొచ్చి ఆ నేరస్తుడికి తరపున 10,000 లంచం, 10,000 కట్టాల్సిందే ఫైన్ అని చెప్పాడు. ఆ జడ్జి ఆ నేరస్తుడి ఫైన్ అతనే కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జడ్జి మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు పాపకు జీతం మరణం, పాపి ప్రతి ఒక్కడు ఉగ్రతలో ఉన్నాడు, పాపి ప్రతి ఒక్కడు నిత్య నరకాగ్నిలోకి వెళ్లాల్సిందని చెప్పాడు. మనం నరకాగ్నికి వెళ్ళడం చూడలేక తన పోలికగా సృష్టించబడిన మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక అనేక పరిహారాలు చూపించాడు. ఏ పరిహారాన్ని కూడా మనం సరిగా చెల్లించలేకపోయాం. చివరికి తానే మన కొరకు పరిహారం అయ్యాడు. అందుకే ఏసే నా పరిహారి అనే పాట పాడుకుంటాం. మన కొరకు పరిహారం ఆయనే చెల్లించాడు. మన పాపాలన్నీ ఆయన మోసుకొని గొల్గతాలో సిలువలో నా దేవా నా దేవా నన్ను నెల చేయి విడిచితని 3 గంటలు కేకలు వేస్తూనే ఉన్నాడు. చీకటి కమ్మిందండి,
తండ్రి ముఖాన్ని చూడలేకపోయాడు కుమారుడు. ఏ ఒక్క సెకను కూడా తండ్రి ముఖాన్ని చూడకుండా ఉండలేని కుమారుడు 3 గంటలు కటిక చీకట్లో తండ్రి ముఖాన్ని చూడలేక నా దేవా నన్నేలా చేయి విడిచితివని కేకలు వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, మీ కొరకు నా కొరకు నరావతారిగా దిగి వచ్చిన ప్రభు అంత ఘోర శిక్షను అనుభవిస్తే మనం ఏ విధంగా ఆయన నామానికి ఘనత తెచ్చేటట్లుగా జీవించాలి. ఆయన నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని కేక వేయకుండా తన ఆత్మను తండ్రికి అప్పగించకపోతే, ప్రాణాన్ని విడవకపోతే, ప్రాణాన్ని విడిచి పునరుద్ధానుడు కాకపోతే రక్షణ కార్యం సంపూర్తి అయ్యేది కాదు. అంత గొప్ప రక్షణ కార్యాన్ని మన కొరకు చేశాడు. ఆయన పునరుద్ధానం మన రక్షణ కార్యాన్ని చేసి ముగించేటట్లుగా చేసింది. మనం ఈరోజు రక్షించబడ్డామంటే ఆయన మరణించి ఉంటే రక్షించబడే వాళ్ళం కాదు. మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆయన రక్తం చెందించేసి ఇప్పుడు యేసు ప్రభు సమాధి చూడటానికి పోయినప్పుడు 4-5 ఎముకలు కనపడ్డప్పుడు ఆ ఎముకలకు దండం పెట్టుకుంటే కాదు. సెయింట్ థామస్ సమాధి ఉంది మెడ్రాస్లో. థామస్ ఎముకన్న ఒకటి చూపిస్తుంటారు అద్దంలో పెట్టి. ఆ ఎముక వల్ల ప్రయోజనం లేదు, ఆ గోర్ల వల్ల ప్రయోజనం లేదు, ఆ పాదాల వల్ల ప్రయోజనం లేదు, ఆ తల వెంట్రుకల వల్ల ప్రయోజనం లేదు. గోవాలో సెయింట్ జేవియర్ చర్చిలో 450 years బాడీ ఉంది ఇప్పటికి కూడా, సెయింట్ జేవియర్ బాడీ. నో యూజ్. కానీ యేసు సమాధి ఖాళీ సమాధి. 1855లో ఆర్కియాలజిస్ట్ కమ్ సైంటిస్ట్ యేసు ప్రభు యొక్క సమాధులు వెతకాలని వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు అనేక సమాధులు చూశారు. అనేక సమాధుల్లో కొన్ని 100 సంవత్సరాల క్రితం మరణించిన మృతుల యొక్క అవశేషాలు చూశారు. కానీ ఒకే ఒక సమాధిలో పాతి పెట్టబడ్డాడు అక్కడ బాడీ అని తెలిసిన ఒక సమాధిలో ఎక్కడ కూడా మృతమైన అవశేషాలు కనబడలా. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇదే యేసు సమాధి. మరణాన్ని జయించి శరీరం కొళ్ళిపోకుండా లేచిన యేసు సమాధి. నీ పరిశుద్ధిని కొళ్ళు పట్టనియను అనే వాగ్దానం నెరవేరుస్తూ యేసు అలాగే లేచిన సమాధి, అలాగే లేచిన సమాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం యొక్క శ్రేష్టత మనం ఎవరిని వెంబడిస్తున్నామో తెలుసా? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని వెంబడిస్తున్నాం. అవతారాన్ని చాలించిన దేవుణ్ణి మనం వెంబడించట్లా. అవతారాలు చాలించి ఇన్ని వేల సంవత్సరాలు ఒకళ్ళు, ఇన్ని వేల సంవత్సరాలు ఒకళ్ళు, ఇన్ని వేల సంవత్సరాలు ఒకళ్ళు, వారే వీరు వీరే వీరుగా కలియుగంలో ఒకరుగా యేసు ప్రభు కన్ఫ్యూజన్ గా లేడు. ఆయన మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు క్రైస్తవుడికి. ఆయన నిన్న యేసే, నేడు యేసే, రాబోయేవాడు యేసే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనం నమ్మాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 1 నుండి 4 వాక్యాలు మీరు దయచేసి చూడగలిగినట్లయితే, 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయడం ప్రయత్నం చేయండి, లేదా నేను చదివేస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 15. ఎన్నో వచనం అండి? 1 నుండి చదవండి అమ్మా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కెఫాకును దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మృతి కారణం ఏంటో తెలుసు? మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం ఆయన లేపబడెను. యేసుక్రీస్తు లేపబడకపోతే
మన పాపపు క్రయధనము చెల్లించుట సంపూర్తి అయ్యేది కాదు. మరణ శాసనం రాసిన వాడే మరణిస్తేనే ఆ శాసనం నెరవేరుతుంది. కానీ మన యొక్క పాపపు శిక్ష సంపూర్ణంగా తొలగాలంటే, రక్షణ, పరిపూర్ణమైన రక్షణ మనకు రావాలంటే, మన పక్షంగా మరణించిన వాడు తిరిగి లేవాలి. అప్పుడే మనకు పరిపూర్ణమైన రక్షణ. కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మన పాపముల నిమిత్తం చనిపోయాడు, మన నీతిమంతులుగా తీర్చుట కొరకు, అంతేకాదు మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయటం కొరకు, తానుండే స్థలంలో మనముండునట్లు చేయటం కొరకు ఆయన లేపబడ్డాడు. హెబ్రీ 7:25-26 ప్రకారం ఈ రోజు కూడా ఆయన తన పక్షంగా, తన యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. మహామోహని కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మన గత పాపాలు, ప్రస్తుత పాపాలు, ఇక ముందు ఆడబోయే చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి కదా మన జీవితంలో. పెద్ద పాపాలు ఏం చేయం, మందు దాగము, అక్రమాలు చేయం, కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటాం. నేను కూడా మీటింగ్కి వెళ్తుంటే ఎక్కడి దాకా వచ్చారండి అంటే, నేను హైదరాబాద్లో బయలుదేరుతాను, సూర్యాపేట దాకా వచ్చానని చెప్తా. అది కూడా అబద్ధమే. ఈ మధ్య చెప్పట్లా, మానేశా. ఎందుకు ఆ చిన్న అబద్ధం ఎందుకు చెప్పాలి? అప్పుడు ఆ పాస్టర్ చెప్పాను, నాయన నన్ను మీటింగ్ పిలిచావు కదా, నేను బ్రతుకుంటే నీ దగ్గరకు వస్తా, నేను రాలేదంటే బతికలేదని గుర్తుపెట్టుకొని చెప్పా. ఇది నా తీర్మానం అన్న. ఇక నాకు ఫోన్ చేయడం మానేశారు, ఎప్పుడు వస్తావని. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక ముందు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూనే ఉంటాయి అందరం. వాటికి కూడా ప్రభు పరిహారం చెల్లించేశాడు. అంత గొప్ప దేవుడు అండి. అంటే ముందు అబద్ధాలు ఆడి పాపం చేయమని నేను చెప్పట్లా, కానీ అబద్ధం ఆడినా పశ్చాత్తాపడే మనసు కలిగి ఉండండి. అప్పుడే రాజ్యం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4:24 నేను చదువుతాను. మన ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇక్కడ 2 క్లియర్ అవుతున్నాయి. యేసు పునరుద్ధానం లేకపోతే ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడ్డాడు, నెంబర్ 1. నెంబర్ 2, మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు లేపబడ్డాడు. ఆయన లేవకపోతే మనకి నీతి కలిగేది కాదు. నేను బాప్తిసం పొందానండి, నాకు నీతి కలిగింది అని మనం చెప్పుకుంటున్నాం. బాప్తిసం ఎలా పొందుతున్నాం? మనం మన కొరకు మృతి చెంది తిరిగి లేచిన యేసు నామంలో బాప్తిసం పొందుతున్నాం. తిరిగి లేవకుండా ఉంటే మన బాప్తిసం వ్యర్థం. ఆయన సమాధిలో ఉన్నాడు, మనం సమాధిలో ఉన్నాం. మన ఎముకలు కుళ్ళిపోయినాయి, ఆయన ఎముకలు కుళ్ళిపోయినాయి. ఏం ప్రయోజనం? ఆయనకి మనకు తేడా ఉంది? చచ్చిపోయిన దేవుడికి మనకు తేడా ఉందండి. మరణాన్ని జయించిన, తిరిగి లేచిన దేవుడు శ్రేష్ఠుడు. ఆమెను హల్లెలూయా. యేసు తప్ప మరొకడు లేడండి. ఆ మధ్య ఎవరో ఒక ఆయన సమాధి చేశారు, మహానుభావుడిని. మా గురువు గారు లేస్తానని 15 రోజులు సమాధి దగ్గర కాసుకొని ఉన్నారు శిష్యులు. ఎందుకు లేస్తాడు? మరణాన్ని జయించి లేచిన వాడు నజరేయుడని యేసే, ఇక ఎవడు కూడా లేవడు. యేసు ఒక్కడే లేస్తాడు. ఆ తర్వాత లేచేది మీరు నేనే. ఆమెన్ హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచే గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. అది క్రైస్తవుడికే ఇచ్చాడు. క్రైస్తవుడు అంటే నిజమైన రక్షణ పొందిన క్రైస్తవుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండో పాయింట్లోకి మనం వస్తే, ఇఫ్ వి ట్రస్ట్ జీసస్, యేసుక్రీస్తుని కనుక మనం నమ్మగలిగితే, ఆయన పునరుద్ధానాన్ని నమ్మగలిగితే, ఆయన పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన మరణం మనల్ని అపరాధముల నుండి విడిపించింది. ఆయన పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది. మూడవది, ఆయన పునరుద్ధానం యొక్క ఆవశ్యకత, ఆయన పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వాక్యాలు. ఆ ఇంగ్లీష్లో అయితే చాలా క్లారిటీగా ఉంది, కానీ తెలుగులో చాలా కన్ఫ్యూజన్ గా మిక్స్ అయి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వాక్యాలు నేను చదువుతాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగ ముందు మాత్రమే కాక
రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. యేసుక్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 19వ వాక్యం చివరిలో చూడండి, 3వ లైన్లో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి మీకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని పునరుద్ధానాన్ని చేయడంలో వినియోగించిన బలం, ఒక రోజున ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వాక్యాల ప్రకారం ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు, ఒకవేళ మనం మరణించి పాతిపెట్టబడితే నమ్మకంగా ప్రభువులో మనల్ని లేపటానికి కూడా అదే బలాన్ని ఉపయోగిస్తాడట. ఒకవేళ మనం సజీవులు వింటే ఇక్కడ కూర్చున్న నేను ఇలాగనే నా 2 స్లాబులు కూడా నన్ను ఆపలేవు. ఇలాగే నేను ఈ స్లాబులు చీల్చుకొని నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అంత బలాన్ని యేసుని లేపటానికి దేవుడు ఉపయోగించిన బలాన్ని మిమ్మల్ని నన్ను లేపటానికి కూడా ఆయన ఉపయోగించబోతున్నాడు. ఎవరి పక్షంగా ఉపయోగించగలంటే ఆయన్ని నమ్మిన వారి పక్షంగా మాత్రమే. ఏమి నమ్మాలి? మన అపరాధం నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన లేపబడ్డాడు, మహామోహని కుడి పార్శ్వమున ఈ రోజు కూడా కూర్చుని ఉన్నాడు. ఆయన నిరంతరము సజీవుడైన దేవుడు, అవతారాన్ని చాలించిన దేవుడు కాదు. ఆయన ఒక్కడే దేవుడు. ఈ నమ్మకాన్ని మన హృదయంలో కలిగి ఉండాలి. చేతనైన చోట ప్రకటించగలగాలి మన వాళ్ళకి, కనీసం మన వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని మనం చేయగలుగుతున్నామంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఉద్దేశం నెరవేరినట్లు లెక్క అవుతుంది. ఈ దీన శరీరం ఒక రోజున మహిమ శరీరంగా మార్చబడబోతుంది ఆ బలముతో. అందుకే పౌలు గారు ఏమి పిచ్చోడు కాదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వాక్యాలు అంటాడు, ఆయన పునరుద్ధాన బలము ఎరుగవలనని నేను సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అది కోటేశ్వరుడు. భార్య విడిచిపెట్టిందని కొంతమంది చెప్తారు, భార్య చనిపోయిందని చెప్తారు. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన కోటేశ్వరుడు. ఎందుకు బాబు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నావు? నువ్వు పరిచయంలో గొప్పవాడివి కదా, సన్హెద్రిన్ సభలో ఒకరోజు మెంబర్ కూడా అయ్యేవాడివి కదా నువ్వు, జూయిష్ హైకోర్టులో. ఇంత ఘనతను ఎందుకు వదులుకున్నావు నువ్వు అంటే, ఈ ఘనత కంటే నా యేసుక్రీస్తు పునరుద్ధానంలో పాలుబొంపులు పొందటమే నాకు గొప్ప ఘనత. ఆమెన్, హల్లెలూయా. సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఇచ్చుకున్నాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? పౌలు గారికి బాగా తెలుసు, జ్ఞాని కదండి. ఆ పునరుద్ధాన బలం ఒక రోజున మరణాన్ని జయించి తను లేచినట్టుగా చేస్తుందని. ఇంక ఏ బలము ఏ వ్యక్తిని మరణం నుంచి విడిపించలేదు. శరీరం మరణం తప్పదు ప్రతి ఒక్కడికి కూడా, కానీ ఆత్మ మహిమ శరీరంగా ప్రభు సన్నిధిలో ఉండే అవకాశం ఒక క్రీస్తులో మాత్రమే ఉంటుంది. అందుకే ఆయనే మార్గం, సత్యం, జీవం. పౌలు గారికి తెలుసు తాను ఒక రోజున ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం క్రీస్తు సింహాసనంలో కూర్చోబోతాడని. పౌలు గారు జ్ఞాని కదండి, బాగా తెలుసు లేఖనాలు. మనకు తెలియక యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, ఏదో నమ్ముకున్నాలే, మా అమ్మలు నమ్మారు కాబట్టి. ఏమండి, అద్భుతాలు జరుగుతున్నాయంటగా అందుకే నమ్మాను. మా పాస్టర్ గారు చేయబెట్టి నెట్టాడు, నా మోకాల నొప్పి తగ్గింది అందుకే నమ్మా. కీళ్ళ నొప్పులు తగ్గి అందుకే నమ్మా. కీళ్ళ నొప్పులు బతికున్నంతకాలం ఉంటూనే ఉంటాయి, అవి పోతుంటాయి వస్తుంటాయి. కానీ పరలోకం దొరకటం సామాన్యమైనది కాదండి. బైబిల్ నెత్తి మీద పెట్టుకొని చర్చికి పోతే పరలోకం దొరకదు. బైబిల్ని హృదయంలో పెట్టుకుంటే పరలోకం దొరుకుతుంది. క్రైస్తవం అంటే ఆషామాషిగా కులమైపోయిందండి. పునరుద్ధాన బలం మన పక్షంగా దేవుడు వినియోగిస్తానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నిరర్ధకం చేయబడుతుంది. మరణపు ముళ్ళు విరవబడుతుంది. ఏదైనా తోటలో మొదటి మానవుడు పాపం చేసినప్పుడు మరణపు ఖడ్గం ఉయ్యాల్లో ఉన్న పిల్లడి దగ్గర నుంచి
ప్రతి ఒక్కరి మీద ఈ రోజుకు వేలాడుతూనే ఉంది. మీ మీద నా మీద మరణపు ఖడ్గం ఉంది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు మనకి. మనం కళ్ళు తెరుచుకొని పడుకున్నా పడుతుంది, కళ్ళు మూసుకొని నిద్రపోయినా పడుతుంది. అది ఏ వయసులో పడుతుందో ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. కానీ మరణపు ముళ్ళుని విరవటం కొరకే యేసుక్రీస్తు పునరుద్ధరణుడయ్యాడు. మరణమాని ముళ్ళు ఎక్కడ? మరణమాని విజయం ఎక్కడ? మరణానికి ముళ్ళు పాపం. ఆ పాపాన్ని యేసు కొట్టివేశాడు. 1 కొరింథీ 15 55, 56, 57 వాక్యాల్లో మరణమాని విజయం ఎక్కడ? యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి మనం కూడా మరణాన్ని జయించి లేచినట్టుగా చేశాడు. అంటే నిరంతరం సావకుండా ఈ శరీరంతోనే ఈ తెల్ల చొక్క వేసుకుని ఉంటామని కాదు అర్థం. నిత్య నరకాగ్నికి పోయి దాహం అని కేకలు వేయకుండా ఆనందమైన ఆ నిత్య రాజ్యంలో, వ్యాధి బాధలు ఆకలి దప్పులు లేని రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే హెబ్రీ 2:14-15 రాయబడింది, యేసు ప్రభు ఎందుకు వచ్చావంటే మరణ భయం నుండి, పాపపు దాసత్వం నుండి మనిషిని విడిపించడానికి వచ్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ద పర్పస్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. అర్థమైంది కదండి? మన అపరాధములు క్షమించబట్టం కోసం, మన నీతిమంతులుగా చేయబట్టం కోసం, ఈ దేహం ఒక రోజున ప్రభువులాగా లేపబట్టం కోసం, మరణపు ముళ్ళు విరవబట్టం కోసం. అది ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని కనుక మనం ఎరిగి ఉంటే యేసు ప్రభుని నమ్ముకున్న మనం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీకు నాకు తెలిసి ఉంటే తప్పనిసరిగా వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ సోల్స్. ఆత్మల భారంతో మనం పరిగెత్తాలి. ఎవరి చేతనైనంత వాళ్ళు. భార్యకి చేతనైనంత భర్త చెప్పడం, భార్యాభర్తలు ఇద్దరికి చేతనైంది పిల్లలతో చెప్పడం, మీకు చేతనైంది మీ బంధువులకు చెప్పడం చాలు. అంతకంటే ఎవరికో మనం పోయి బలాలు కొద్ది అవసరంలా. రిజరక్షన్ పవర్ అనుభవించే ప్రతి వ్యక్తి కూడా ఆత్మల భారం కలిగి ఉంటాడు. రాజబాబు నన్ను చూస్తే నాకు అది ఆశ్చర్యం. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు కూడా వెళ్తుంటాడు ఒక్కోసారి. కానీ సంఘ భారాన్ని విడిచిపెట్టడు, సువార్త భారాన్ని విడిచిపెట్టడు, పోరాడుతూనే ఉంటాడు. ఎవరిచ్చారు దీనంటే పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలాన్ని ప్రత్యక్షతను ఆయన అనుభవించాడు కనుక ఈ భారం మనసులో పెట్టాడు. పునరుద్ధాన బలాన్ని ఎరగని వాడు ఆస్తుల భారంతో ఉంటాడు, ఘనత పొందాలని చూస్తాడు, శాలువాలు గప్పించుకోవాలని చూస్తాడు, ఘనత పొందాలని చూస్తాడు, దండలు వేయించుకోవాలని చూస్తాడు, ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తాడు. పునరుద్ధాన బలాన్ని ఎరగనోడు. ఎన్నడక్కన్ రాజు గుర్రం ఎక్కినట్టుగా చర్చిలో పదవి వచ్చింది అనుకోండి, అదే అమెరికన్ ప్రెసిడెంట్ పదవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన క్రైస్తవ పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. పునరుద్ధాన బలాన్ని ఎరిగిన వాడు ఆత్మల కొరకు పోరాడతాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, నాకు బహు దుఃఖము, మానని వేదన కలుగుతుంది అంటాడు. ఏంటయ్యా పౌలు గారు నీ బర్డెన్ అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయ అభిలాష. నేను దీని కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటాడు. పౌలు గారు ప్రాణం ఇస్తే ఎవడు రక్షించబడతాడు? ఆయన ఆశ చూడండి అక్కడ. మనకు ఆశ ఉందా? పునరుద్ధాన బలాన్ని ఎరిగి ఉంటే ఆత్మల భారం మనకు ఉండాలి చివరి శ్వాస వరకు కూడా. ఇంకోటి తెలుసండి, యేసుప్రభు ఇంత గొప్ప కార్యం మన పక్షంగా చేసి ఇప్పటికి కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8, 9 వాక్యాల్లో బూదిగంతాలకు మనం సాక్షులుగా ఉండాలి. మార్కు సువార్త 16, 15లో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ బర్డెన్ మనకి లేదంటే సర్వలోకానికి అవసరం లేదు. మన బంధువులు మన ఇంటికి వచ్చే మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళకైనా కనీసం ఆ బర్డెన్ అనేది లేదు అంటే అర్థం మనం పునరుద్ధాన బలం ఏమిటో మనకు తెలియదు. పునరుద్ధాన బలాన్ని మనం అనుభవించట్లేదు. ఏదో బైబిల్ పట్టుకుందాం, పాటలు పడుతున్నాం, అంతవరకే. చాలా మంది దైవ సేవకులు కూడా పునరుద్ధాన బలం ఎరగని సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూర్చున్న దగ్గరికే డబ్బులు రావాలి అంతే.
ఆత్మల భారం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది, నెల నెల జీతం ఇస్తుంటారు పాస్టర్లకి చాలా మంది చర్చిల్లో. ఇంకోళ్ళకి ఏం భారం ఉంటుంది? ఆత్మల భారం. పోరాడితే తెలుస్తుంది, పోరాడగలగాలి. పునరుద్ధాన బలం ఎరిగిన వాడు పోరాడతారు. ఒకవేళ జీతం ఇచ్చే చర్చి అయినా జీతం తీసుకొని ఆ జీతం కోసమే కాకుండా ఆత్మల కొరకు పోరాడగలుగుతాడు. ఇప్పుడు ఆస్తుల కొరకు పోరాడే వాళ్ళు ఎక్కువయ్యారు. రెండవది, పునరుద్ధాన బలాన్ని కనుక మనం అనుభవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకి శ్రమలు సహించడానికి కూడా బలాన్ని ఇస్తుంది. పౌలు గారు అంటాడు 2 కొరింథీ 11:22 నుంచి మీరు చదివితే, అంటే కొరడా దెబ్బలు తిన్నాను, మరణం అంచులకు వెళ్ళాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి, దప్పులు అనుభవించాను. సరే ఏమైనా వెనక్కి తిరిగానా? రోమ 6:37-38 అంటాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన, వ్యాధైన, బాధైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరం అంటున్నాడు. ఓరి నాయన, ఇన్ని కష్టాలు పడ్డావు కదా, ఇంకేమి క్రీస్తు అంటే, లేదు, ఎన్ని శ్రమలు అనుభవించిన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవడు దూరం చేయలేడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే, పునరుద్ధాన బలం అనుభవిస్తున్నాడు పౌలు గారు. అందుకే గలతీ 6:17 అంటాడు, నేను క్రీస్తు యొక్క ముద్రలు ధరించి ఉన్నాను. ఇంకేమైనా శ్రమ పెట్టాలనుకుంటే, ముద్రలు వేయాలనుకుంటే, హింస పెట్టాలనుకుంటే, ఇక రక్తం చిందించిన యేసుని హింసించకండి, నన్ను హింసించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు కొరకు శ్రమ పట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:17. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, పునరుద్ధాన బలం. మూడవది, చివరిది చెప్పి ముగిస్తాను. పునరుద్ధాన బలం ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అది పేతురు జీవితంలో మీకు బాగా తెలుసు. లూకా సువార్త 22:60-62 వాక్యాలు మీరు చూస్తే, యేసుని విడిచిపెట్టనని చెప్పిన పేతురు, యేసు చెప్పాడు కదా, నువ్వు అంటే విడిచిపెట్టి పారిపోతావయ్యా, ఎవడు మిగళ్ళు నా దగ్గర అన్నాడు కదా. అప్పుడైనా సరే ప్రభువా, నువ్వు చెప్తున్నావు కనుక నిజమే అయి ఉంటుందిలే అనొచ్చు కదా. ఆహా, మహాభక్తుడు, అసలు నేను తప్పే చేయను అంటాడు పాస్టర్ గారు. అసలు నా నోటి నుంచి ఒక్క చెడ్డ మాట రాదంటాడు. అసలు మా పిల్లలు నేను పెంచినట్టుగా ఎవరు పెంచట్లేదు అంటాడు. అర్థమైందా? ఇంకా అసలు మా చర్చిలో అంత పరిశుద్ధులు ఎవరు లేరు అంటాడు. అబ్బో, అన్ని సూపర్లేటివ్ వర్డ్సే, అంతే అబద్ధమే. పేతురు గారు కూడా అదే పరిస్థితి. అలాంటి వాడు అపోస్తల కార్యాలు 4:20 వాక్యంలో పునరుద్ధాన బలాన్ని ఎప్పుడైతే పొందాడో, పునరుద్ధాన బలాన్ని ఎప్పుడైతే అనుభవిస్తున్నాడో, అక్కడ అంటాడు, యేసునామాన్ని ప్రకటించొద్దని చెప్పిన వాళ్ళతో, నేను మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన? మీరు నన్ను చంపినా సరే యేసు మాట వింటాను. ఆమెన్, హల్లెలూయా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? పునరుద్ధాన బలమును అనుభవించడం ద్వారా పేతురికి ఆ శక్తిని పొందగలిగాడు. పునరుద్ధాన ప్రత్యక్షత, పునరుద్ధానం యొక్క శక్తి అతను అనుభవించాడు కనుకనే ఆ మాట మాట్లాడగలిగాడు. చివరికి ఆయన అన్నట్టుగానే హతసాక్షి అయ్యాడు. 1 పేతురు 5:10 మనకు చెప్తున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు నా సహోదరులారా, కొంచెం కాలమే ఈ శ్రమలు, రాబో మహిమ ముందు అనతగినవి కావు. సహించండి, భరించండి, నిలకడగా ఉండండి, పరిపూర్ణులు కండి. యేసుక్రీస్తు పునరుద్ధాన బలాన్ని ఎరగండి, ఆయన పునరుద్ధాన ఉద్దేశాన్ని గమనించండి. తెరవబడిన సమాధి, ఖాళీ సమాధిని చూసి చూడటం కాదు, ఆ తెరవబడిన సమాధి యొక్క శక్తిని మీరు అనుభవించండి. అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు. మనందరం కలిసి యేసు ముఖ దర్శనాన్ని చేస్తూ యుగయుగంలో ఆయనతో పాలించగలుగుతాం అని దైవజనుల జీవితాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పునరుద్ధానపు బలాన్ని మీరు నేను అనుభవించాలని, ఆయన పునరుద్ధానం యొక్క ఉద్దేశాన్ని మనం జీవితంలో నెరవేర్చాలని ఆయన నెరవేర్చాడు. నమ్మగలగాలి, ఆ బలాన్ని పొందగలగాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.